హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు చెఫ్ విరించి. ఈరోజు మనం సూపర్ బ్రేక్ఫాస్ట్ ఒకటి రెడీ చేసుకుందామండి. అదే పెసరట్టు. ఇది చాలామందికి బాగా నచ్చుతుందండి. ముందుగా వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పెసలు 500 గ్రామ్స్, అలాగే బియ్యం ఒక 100 గ్రామ్స్. ఈ 100 గ్రామ్స్ అయినా ఎందుకంటే జస్ట్ పెసరట్టు క్రిస్పీగా రావడం కోసమనండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు బియ్యం, లేదంటే కొంచెం మెత్తగా వస్తుంది పెసరట్టు అంతే. అలాగే 3-4 గంటల పాటు ఇది నానబెట్టుకోవాలి, పెసలు రైసు కలిపి. తర్వాత నానిన తర్వాత మనం ఒక కొంచెం అల్లము, అలాగే పచ్చిమిరపకాయలు ఒక 10 వరకు తీసుకోవాలి. మిక్సీ జార్లోను నానిన పెసలు బియ్యం వేసుకుని, అలాగే కొంచెం అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేసుకుని మనకి వీలైనంత మెత్తగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మనం ఒకసారి గ్రైండ్ చేసినంత ఒకసారి మూత తీసి చూసుకున్న తర్వాత మనకి ఈ విధంగా వస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా సెట్ చేసుకునేలాగా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇది. ఇలా ఈ విధంగా రెడీ చేసుకున్నాక మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి. ఇది ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కావాలంటే ఈవినింగ్ ఇలా పిండి రెడీ చేసి పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రేపు పొద్దునకి చాలా బాగుంటుందండి. ఇది వన్ డేనే ఉంటుందండి, ఆ తర్వాతకి బాగుండదు పిండి. తర్వాత పెసరపిండి ఎక్కువ ఉప్పు పట్టదండి, కొంచెం ఉప్పు అలాగే వాటర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇది మనకి ఎలాగ దోశ మొత్తం వచ్చేంత వరకు మనం చేసుకోవాలి. కొంచెం స్టవ్ అంటించుకుని మనం పెనం పెట్టుకుని పెనం హీట్ అయ్యాక పెసరట్టు వేసుకుని ఆ తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ ముందే యాడ్ చేసుకుంటే పెసరట్టు చాలా క్రిస్పీగా రాదు, అలాగే మెత్తగా వస్తుంది. మీకు కొంచెం మెత్తగా కావాలంటే ముందే ఆయిల్ యాడ్ చేసుకోవాలంతే. అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయ అలాగే జీలకర్ర యాడ్ చేసుకుని ఇది అల్లం చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు అది కూడా ఇక్కడ నేను ఇప్పుడు చూపిస్తాను. ఆయిల్ వేసుకుని ఇది ఒక పక్క బాగా కాలితే సరిపోతుందండి. రెండో పక్క మనం టర్న్ చేసుకున్న తర్వాత జస్ట్ 1 మినిట్ ఉంచితే సరిపోతుంది అంతే. ఇలా అట్లొస్తే మనం ఇలా అంటం వల్ల ఏంటంటే ఉల్లిపాయ ముక్కలు బయటికి ఎక్కువ రాకుండా ఉంటాయండి టర్న్ చేసినప్పుడు. చూసారా ఎంతో ఈజీగా వచ్చేస్తుంది, చూసారా ఇలా మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. ఒకసారి టర్న్ చేసుకుని జస్ట్ 1 మినిట్ ఉంచితే సరిపోతుంది రెండో వైపు అంతే. మనకి వేడివేడి పెసరట్టు అల్లం చట్నీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి పెసరట్లు ఈ విధంగా తయారు చేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే వేడివేడి పెసరట్టు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు అల్లం చట్నీ రెడీ చేసుకుందామండి. దీంట్లోకి మనం ముందుగా స్టవ్ అంటించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ముందుగా అల్లం ముక్కలు వేపుకోవాలండి. అల్లం కొంచెం వేగాలి. అల్లం కొంచెం వేగిన తర్వాత ఇలా ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ మినపప్పు యాడ్ చేసుకుందాం. ఇవి కొంచెం వేగిన తర్వాత అలాగే కొంచెం వేగాలండి, కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేగాలి. వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయలు యాడ్ చేసుకుందాం. ఈ చట్నీ పెసరట్టులోకి చాలా బాగుంటుందండి. పెసరట్టు అల్లం చట్నీ కాంబినేషన్ బాగుంటుంది. అలాగే ఇప్పుడు ఎండుమిరపకాయలు వేగాక ఉల్లిపాయ ముక్కలు, ఆ తర్వాత టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయ టమాటా కూడా సాఫ్ట్ కుక్ అవ్వాలి కొంచెం. అలా ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలు యాడ్ చేసేసుకుందాం. ఇవన్నీ బాగా వేగిన తర్వాత పసుపు, ఉప్పు వేసుకుని మనం ఒక 2-3 నిమిషాల పాటు మూత పెట్టుకుందాం. ఇలా ఈ విధంగా చాలా సాఫ్ట్గా కుక్ అవ్వాలండి. ఇది వితౌట్ ఫ్రిడ్జ్ 1 డే ఉంటుందండి. ఫ్రిడ్జ్లో అయితే మనకి 3 to 4 డేస్ వరకు ఉంటుంది. అలాగే వెల్లుల్లిపాయలు అలాగే కరివేపాకు యాడ్ చేసేసుకుని ఇలా మొత్తం అయిన తర్వాత మనం ఇప్పుడు చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఒకసారి మొత్తం ఫైన్గా గ్రైండ్ చేసేసుకుందామండి. ఇందులో కొంచెం చింతపండు అలాగే బెల్లం పొడిని కూడా యాడ్ చేసుకుందాం. ఇది 2 టేబుల్ స్పూన్ల బెల్లం పొడి అండి. ఇది మొత్తం ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసేసుకుందామండి. మనకి ఎంత మెత్తగా కావాలో అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు దీన్ని.
చూసారా? ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం వాటర్ కలిపి పెట్టుకూడదండి. వాటర్ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకోవచ్చు. ఇలా అయిన తర్వాత మనం ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని మీకు నచ్చితే పోపు కూడా వేసుకోవచ్చండి. అంతే ఎంతో టేస్టీగా ఉండే అల్లం పచ్చడి రెడీ అయిపోయిందండి. వేడి వేడి పెసరట్టు, అల్లం పచ్చడి రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి తయారు చేసి నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి. అలాగే మరిన్ని డిఫరెంట్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.